మాజీ సీఎం జగన్ ఇవాళ నెల్లూరుకు వెళ్లనున్నారు. జిల్లా జైల్లో రిమాండ్లో ఉన్న కాకనితో ములాఖతు కానున్నారు. అనంతరం నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ నివాసానికి వెళ్లనున్నారు. ఇక జగన్ పర్యటనకు పోలీసులు ఆంక్షలతో కూడిన అనుమతి ఇచ్చారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. 900 మంది పోలీసులు, 10 డ్రోన్ కెమెరాలు, 40 సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి భద్రతను పోలీసులు అధికారులు పర్యవేక్షించనున్నారు. మరోవైపు పలువురు వైసీపీ నేతలకు ముందస్తు నోటీసులు జారీ చేశారు. బైక్ ర్యాలీలు, సభలు, సమావేశాలు, నిరసనలు, రోడ్ షోలకు అనుమతి లేదని తేల్చి చెప్పారు. మాజీ సీఎం జగన్ ఇవాళ నెల్లూరు పర్యటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చరిత్ ఫోన్ లైన్ అందిస్తారు. చరిత్. థ్యాంక్ యూ చక్రి. ఏదైతే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన ఉత్కంఠ భరితంగా ఉందనే చెప్పాలి. ఏదైతే చాలా పొలిటికల్ హీట్ అయితే మాత్రం నెల్లూరులో క్యారీ అవుతుంది ప్రధానంగా. అయితే జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు కూడా రాష్ట్రంలో ఎక్కడ పర్యటించినా అక్కడ ఏదో ఒక కొంత అలజడి సృష్టించడం, అంటే ఏదో ఒక కొంత డిస్టర్బెన్స్ క్రియేట్ అవడంతో నెల్లూరు పోలీసులు పూర్తిగా కూడా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ఏదైతే వైసీపీ నేతలకు కూడా ముందస్తు నోటీసులు కూడా దగ్గర 1000 మందికి పైగా వైసీపీ నేతలకు ముందస్తు నోటీసులు జారీ చేశారు. క్రౌడ్ గ్యాదరింగ్ ని నివారించే విధంగా. అలాగే ఏదైతే జగన్మోహన్ రెడ్డి వచ్చి వెళ్లేదాకా కూడా 60 10 డ్రోన్ కెమెరాలు, 40కి పైగా సీసీ కెమెరాలు, 900 మందికి పైగా పోలీసులు, భారీ బందోబస్తు అయితే మాత్రం ఏర్పాటు చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఏదైతే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఏదైతే హెలీప్యాడ్ దిగుతారో హెలీప్యాడ్ వద్ద కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు అయితే చేశారు. ఇప్పటికే ఐజీ సర్వేశ్వర త్రిపాఠి నెల్లూరుకు చేరుకున్నారు. పోలీసులందరికీ కూడా నిన్న దిశానిర్దేశం కూడా చేశారు. జగన్మోహన్ రెడ్డి ఉదయం 10:40 నెల్లూరుకు చేరుకుంటారు. తాడేపల్లి నుంచి అక్కడ ఏదైతే చేముడుగుంట వద్ద ఏర్పాటు చేసినటువంటి హెలీప్యాడ్ లో దిగుతారు. అక్కడి నుంచి పక్కనే ఉన్నటువంటి సెంట్రల్ జైలుకి వెళ్లి సెంట్రల్ జైలులో ములాఖత్ తీసుకుంటారు. ములాఖత్ లో మాజీ మంత్రి, జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డిని కలిసి అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా సుజాత నగర్ లో ఉన్నటువంటి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి చేరుకుని నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. అయితే ఇటీవలే అక్కడ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేస్తారు. పూర్తిగా ఇంటిని ధ్వంసం చేస్తారు. ఆయన పరామర్శించిన అనంతరం రోడ్డు మార్గం ద్వారా తిరిగి హెలీప్యాడ్ వద్దకు చేరుకుని అక్కడి నుంచి బెంగళూరుకు వెళ్లే విధంగా జగన్మోహన్ రెడ్డి టూర్ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పాలి. కానీ ఏదైతే సెంట్రల్ జైలు నుంచి సుజాత నగర్ వరకు సుమారు 5 కిలోమీటర్ల పైన ఉంటుంది. ఈ 5 కిలోమీటర్ల ఏదైతే ప్రయాణం ఉంటుందో ఇక్కడ పెద్ద ఎత్తున బైక్ ర్యాలీలు, రోడ్ షోలు, అలాగే ఏదైతే సభలు, సమావేశాలు, రెచ్చగొట్టేటటువంటి ప్లెకార్డులు ఇలాంటి ప్రదర్శించకుండా పూర్తిగా నిషేధ ఆజ్ఞలు అయితే ఉన్నటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. కానీ ఇది ఒక పక్క ఉంటే వైసీపీ శ్రేణులు మాత్రం జగన్మోహన్ రెడ్డి టూర్ కి ఎక్కువ మంది జనాలను తరలించేందుకైతే మాత్రం గట్టి ప్రయత్నమే చేస్తున్నారు. సుమారు అంటే జిల్లా వ్యాప్తంగా జనాలు ఒక రకంగా ఉంటే ప్రత్యేకించి నెల్లూరు నగరం, నెల్లూరు రూరల్, అలాగే సర్వేపల్లి, కావలి, కోవూరు నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున జనాలను తరలించేందుకైతే మాత్రం మొబిలైజేషన్ అయితే జరుగుతుంటే కూడా సమాచారం అయితే ఉందనే చెప్పాలి. పూర్తిగా నెల్లూరు డివిజన్ లో అయితే మాత్రం ఒక డివిజన్ నుంచి 200 మంది దాకా రావాలంటూ కూడా కొంత దిశానిర్దేశం అయితే నేతలు చేసిన పరిస్థితి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు అయితే మాత్రం పూర్తిగా క్రౌడ్ గ్యాదరింగ్ అయితే మాత్రం పూర్తిగా వైసీపీ శ్రేణులు చేస్తున్నాయి. నెల్లూరు నగరం నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ రెడ్డి చూస్తుండగా, అలాగే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఇప్పటికే కూడా నగరానికి చేరుకున్నారు. అలాగే అందరు ఇన్ఛార్జీలు కూడా దాదాపు నియోజకవర్గంలోనే ఉన్నారు. బయట ఉన్న వాళ్ళందరూ కూడా జిల్లాకు వచ్చారు. వారి నియోజకవర్గాల నుంచి ఎక్కువ మంది జగన్మోహన్ రెడ్డి కార్యక్రమానికి వచ్చే విధంగా చూస్తున్న పరిస్థితి ఉందని చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఇటు ఖరేడు రైతులతో పాటు ఏదైతే కావలికి సంబంధించినటువంటి మనీ స్కామ్ బాధితులను కూడా ఈ జగన్మోహన్ రెడ్డిని కల్పించేందుకు అయితే మాత్రం కొంత ప్రయత్నాలు అయితే జరుగుతున్న పరిస్థితి అయితే సమాచారం అయితే అందుతుంది చక్రి. అయితే చరిత్ర వైసీపీ నేతలకు ముందస్తు నోటీసులు, బైక్ ర్యాలీలు, సభలు, సమావేశాలు, నిరసనలు, రోడ్ షోలకి నిషేధాజ్ఞలు ఉన్న నేపథ్యంలో యాంక్షలపైన వైసీపీ లీడర్స్ ఏమంటున్నారు చరిత్ర?
ఖచ్చితంగా వైసీపీ నేతలు అయితే మాత్రం ఇది కక్ష సాధింపు చర్య, జగన్మోహన్ రెడ్డి వస్తే ఎందుకు అంత భయం అంటూ కూడా వైసీపీ నేతలు కొంత ప్రభుత్వాన్ని అయితే మాత్రం ప్రశ్నిస్తున్నారు. ప్రత్యేకించి నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు, మండల స్థాయిలో ఉన్నటువంటి కీలక నేతలు, ద్వితీయ శ్రేణి నేతలకైతే మాత్రం పోలీసులు నోటీసులు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. అయితే ఇక్కడ కీలకమైన అంశం, పోలీసులు అయితే మాత్రం ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఇదివరకు పర్యటనలు ఏ రకంగా అయితే ఉన్నాయో అక్కడ జరిగినటువంటి కొంత రప్చర్ ఏదైతే ఉందో అది నెల్లూరు జిల్లాలో జరగకూడదు, ఎవరు కూడా ఇక్కడ కొంత ప్రాణహాని జరగకుండానేందుకు, ఎవరికి గాయాలు కాకుండా శాంతియుతంగా జగన్మోహన్ రెడ్డి పర్యటన కొనసాగేందుకైతే మాత్రం పోలీసులుగా మేము అంటే శాంతి భద్రతల పరిరక్షణకైతే మాత్రం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాం, మీరు కూడా దీనికి సహకరించాలంటూ కూడా పోలీసుల నుంచి వార్త అయితే ఉంది. చక్రి చరిత్ర నెల్లూరులో మాజీ సీఎం జగన్ పర్యటన ఎన్ని గంటల వరకు కొనసాగే అవకాశం ఉంది? బెంగళూరుకి ఎన్ని గంటలకి పయనం అయ్యే అవకాశం ఉంది? ఇక్కడ ఉదయం 10:40 ఇక్కడ నెల్లూరుకు చేరుకుంటారు. ఆయన పర్యటన పూర్తిగా కూడా ఇక్కడ నెల్లూరు సెంట్రల్ జైలు కానీ, నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి సుజాత నగర్ లో ఉన్నటువంటి మాజీ మంత్రి కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసంలో గాని ఆయన గడిపినంత చివరికి 1:25 బయలుదేరి 2:20 తిరిగి బెంగళూరు చేరే విధంగా కూడా ప్లాన్ చేసినట్టు కూడా ఆయన షెడ్యూల్ అయితే ఉందని చెప్పాలి. అయితే ఆయన షెడ్యూల్ పూర్తిగా కూడా ఎక్కడైతే తాడేపల్లిలో బయలుదేరతారో, ఎక్కడైతే ఆయన మళ్ళీ రీచ్ డెస్టినీ ఉందో వీటన్నిటిని కూడా క్షుణ్ణంగా అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ప్రత్యేకించి ఇక్కడ ఒకటే రోడ్డు మార్గంలో ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తారో, సిటీలోకి ఎంటర్ అవుతారో, నల్లపరెడ్డిని నివాసానికి చేరుకుంది. ఇదే కొంత టైట్ జోన్ ఇది. ఇక్కడే ఎక్కువ మంది క్రౌడ్ ఫుల్ అవుతుంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు, జగన్మోహన్ రెడ్డితో షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ఆయన దగ్గరికి అయితే మాత్రం ఎక్కువ మంది వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రాంతం ఏదైతే జగన్మోహన్ రెడ్డి పర్యటించేటటువంటి ఈ 5 కిలోమీటర్ల జోన్ ఏదైతే ఉందో దీని అయితే మాత్రం కొంత రిస్ట్రిక్టెడ్ జోన్ గా దీన్ని పోలీసులు తీసుకున్నారు. ఇక్కడ నేషనల్ హైవే కూడా కొంత తగులుతుంది, కొంతగా నేషనల్ హైవే తగులుతుంది. కానీ ఆ నేషనల్ హైవే మీద ఏదైతే నేషనల్ హైవే మీద ట్రాఫిక్ జామ్ కాకుండా కూడా కొంత పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. ఎంత చర్యలు తీసుకున్నప్పుడు కూడా నేషనల్ హైవే మీద అయితే కొంత ట్రాఫిక్ జామ్ అయితే డెఫినెట్ గా కనిపించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. దీన్ని పోలీసులు ఎలా అధిగమించబోతున్నారు, అలాగే అక్కడ ప్రత్యేకించి అక్కడ నేషనల్ హైవే మీద ఏదైతే జగన్మోహన్ రెడ్డి పాస్ అవుతుందో అక్కడ అండర్ పాస్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇప్పటికే అక్కడ పూర్తిగా కూడా ట్రాఫిక్ జామ్ తో స్లోగా ట్రాఫిక్ కదులుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అదే రూట్ లో రావడంతో ఇంకా అక్కడ జామ్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. అంటే జాతీయ రహదారిపై ఉంచుతున్న వాహనాలకైతే మాత్రం కొంత అసౌకర్యం కలిగే విధంగా కూడా పరిస్థితులు ఉన్నాయి. దీన్ని ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు, పూర్తిగా జగన్మోహన్ రెడ్డిని ఎలా మళ్ళీ తిరిగి భద్రతాయుతంగా వెనక్కి పంపేందుకైతే పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే చేశారు. చక్రి రైట్, థ్యాంక్ యూ చరిత్. బ్రేకింగ్ చూస్తున్న ఫిరాయింపు ఎమ్మెల్యేల భవితవ్యం మరికొన్ని గంటల్లో తెలనుంది. ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనుంది. దీంతో సర్వోన్నత న్యాయస్థానం తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేయాలన్న బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇక స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడాన్ని సవాల్ చేసింది. సుప్రీంకోర్టులో కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి, వివేకానంద పిటిషన్లు వేశారు. ఆ పిటిషన్లపై జస్టిస్ గవై, జస్టిస్ అగస్టిన్ బెంచ్ ఎదుట వాదనలు జరిగాయి. తీర్పుని ఇవాళ వెలువరిస్తామని గతంలో రిజర్వ్లో పెట్టింది సుప్రీంకోర్టు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నుంచి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు. పార్టీ మారిన వారిలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, చెవెంల ఎమ్మెల్యే కాళీ యాదయ్య, రాజేందర్ నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకెపూడి గాంధీ, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఇక జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్లు ఉన్నారు. దీంతో అందరిలో సుప్రీం తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. బీఆర్ఎస్ కారు గుర్తుపై గెలిచి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేల భవితవ్యం ఎట్టకేలకు తెలనుంది. ఆ 10 మంది ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ ముగిసింది. ఇప్పటికే పలుమార్లు ఆ పిటిషన్లపై విచారణ చేపట్టిన జస్టిస్ బిఆర్ గవై, జస్టిస్ వినోద్ చంద్రన్ ధర్మాసన ఎమ్మెల్యేల అనర్హతపై రేపు తుది తీర్పును వెలువరించబోతుంది. కాగా
తెలంగాణ స్పీకర్ కార్యదర్శి తరపున న్యాయవాది అభిషేక్ మణి సింఘ్వి వాదనలు వినిపించారు. కౌశిక్ రెడ్డి తరపున అరియామా సుందరం వాదించారు. అనంతరం ఇరుపక్షాల వాదనలు ముగించిన సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్లో చేసింది. సీఎం రేవంత్ రెడ్డితో ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. దాదాపు గంటన్నర పాటు సుదీర్ఘంగా సాగిన ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇవాటి నుంచి ఆగస్టు 4 వరకు తెలంగాణలో కాంగ్రెస్ చేపట్టిన రాష్ట్ర వ్యాప్త పాదయాత్ర శ్రమదాన కార్యక్రమాలను యథావిధిగా నిర్వహిస్తారు. బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ఆగస్టు 5 నుంచి 7 వరకు జరపనున్న పోరాట కార్యాచరణను ఈ సమావేశంలో ప్రకటించింది. ఆగస్టు 5న పార్లమెంట్లో కాంగ్రెస్ ఎంపీలు వాయిదా తీర్మానం ప్రవేశపెడతారు. ఆగస్టు 6న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ ధర్నా నిర్వహించనున్నారు. ఈ ధర్నాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీసీ సంఘాల నాయకులు పాల్గొంటారు. ఆగస్టు 7న రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి 42% బీసీ రిజర్వేషన్ బిల్లుల ఆమోదం కోసం వినతి పత్రం సమర్పించాలని నిర్ణయించారు. స్థానిక సంస్థల్లో విద్య, ఉద్యోగాలు, బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లు చట్టబద్ధతపై కాంగ్రెస్ గట్టిగా ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయడానికి రాహుల్ గాంధీ చిత్తశుద్ధితో ఉన్నారని మాజీ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి తెలిపారు. అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ బిల్లును ఆమోదించి పంపామన్నారు. 9వ షెడ్యూల్లో కేంద్రం చేర్చేలా ప్రతిపాదించడం జరిగిందన్నారు. 4 నెలల నుంచి కేంద్రం నాంచుడు ధోరణి అవలంబిస్తుంది అన్నారు. బీసీ బిల్లును అసెంబ్లీలో ఆమోదించి కేంద్రంలో వ్యతిరేకిస్తూ బీజేపీ 2 నాలుకల ధోరణితో వ్యవహరిస్తుందని మండిపడ్డారు. పాలకపక్షం భారతీయ జనతా పార్టీ ఏదైతుందో రాష్ట్రంలో శాసనసభలో ఎప్పుడైతే బిల్లు చర్చకు వచ్చిందో వారు దానికి అనుగుణంగా మరి బిల్లుకు ఆమోదం తెలపడం జరిగింది. మరి అదే కేంద్రానికి పోయే వరకు ఏదైతుందో మరి వాళ్ళ ద్వంద్వ నీతి 2 నాలుగల ధోరణి అంటారు కదా, వీళ్ళ రాష్ట్రంలో ఏదైతుందో ఇక్కడ ప్రతిపాదించబడ్డటువంటి యొక్క 42% రిజర్వేషన్ కల్పనకు ఆమోదం తెలిపి కేంద్రంలో 9th షెడ్యూల్ చేర్చేటువంటి ఒక మరి బాధ్యత నిర్వర్తించకుండా నాంచివేత ధోరణి అవలంబించటం బీజేపీ యొక్క నిజ రూపం, వాళ్ళ యొక్క బలహీన వర్గాల పట్ల ఉండేటువంటి ఒక వివక్షత మనకు కనబడుతుందని చెప్పక తప్పదని చెప్పంటున్నాం. ఇక్కడ ఆశ్చర్యకరం ఏంటంటే మీరు ముస్లింస్ రిజర్వేషన్ కల్పిస్తున్నారు. ఇది మతపరంగా ఏ విధమైన రిజర్వేషన్ సౌకర్యం కల్పించబడటం లేదు. వీళ్ళ హిందువులలో కానీ ముస్లింలలో కానీ గతం నుండి గుర్తింపు పొందినటువంటి యొక్క సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్నట్టు వర్గాలు మాత్రమే ఇందులో చేర్చబడ్డాయి. నో అదర్ క్యాస్ట్ ఈజ్ ఇన్క్లూడెడ్ ఇన్ ఇట్. అది హిందువులలో కానివ్వండి, ముస్లింలలో కానివ్వండి. పాలకపక్షం భారతీయ జనతా పార్టీ ఏదైతుందో రాష్ట్రంలో శాసనసభలో ఎప్పుడైతే బిల్లు చర్చకు వచ్చిందో వారు దానికి అనుగుణంగా మరి బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చాలని బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. 9వ షెడ్యూల్లో చేర్చినదే రిజర్వేషన్ల పెంపు సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. 50% మించి రిజర్వేషన్లు ఇవ్వరాదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. 9వ షెడ్యూల్లో చేర్చకుండా రిజర్వేషన్ల పెంపు సాధ్యం కాదన్నారు. సీఎం, మంత్రులు బీసీ బిల్లు ఆమోదం కోసం ఢిల్లీ వెళ్లి ధర్నా చేయాలన్న నిర్ణయంపై అనుమానాలు వ్యక్తం చేశారు. పక్షం లోక్సభలో దాని నాయకుడు రాహుల్ గాంధీ గారు ఇటు కూర్చుంటాడు, ప్రధానమంత్రి గారు ఇటు కూర్చుంటాడు. వీళ్ళిద్దరు తలుచుకుంటే గంట లోపల ఈ బిల్లు తీసుకురావచ్చు. బీజేపీ అండ్ కాంగ్రెస్ పార్టీ. మోడీ గారికి చిత్తశుద్ధి లేదు. బీసీలకు నిజంగా 42% తెలంగాణ రాష్ట్రంలో రిజర్వేషన్లు ఇవ్వాలని చిత్తశుద్ధి లేదు బీజేపీ పార్టీకి. కాంగ్రెస్ పార్టీకే అంతకంటే లేదు. ఇలా రాహుల్ గాంధీ గారు ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టచ్చు కదా లోక్సభలో.
లోకసభలో రాహుల్ గాంధీ గారు ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టండి, చర్చకు వస్తుంది పార్లమెంట్లో. దేశవ్యాప్తంగా బీసీల గురించి అని మాట్లాడతానని చెప్పే రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు అయితే బిల్లు పాస్ చేయించిండు కదా తెలంగాణ శాసనసభలో. కమాన్, ఆ బిల్లును 9 షెడ్యూల్లో పెట్టమని చెప్పి ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టండి లోక్సభలో. రాహుల్ గాంధీ గారు, మోడీ గారు సపోర్ట్ చేస్తాడా చేయడా తేలిపోతుంది. నువ్వు అడగావు, ఆయన చెయ్యడు. బీజేపీ పార్టీ పార్లమెంట్లో లోక్సభలో లీడర్ ఆఫ్ ది హౌస్ ప్రధానమంత్రి మోడీ గారు, ఎదురుగా కూర్చునేది ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు. కాంగ్రెస్ పార్టీకి దాదాపు ఇప్పుడు 90 సీట్ల కంటే ఎక్కువ వచ్చినాయి, పెద్ద ప్రతిపక్షం లోక్సభలో. దాని నాయకుడు రాహుల్ గాంధీ గారు. ఇటు జూబ్లీహిల్స్ బైపోల్పై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది. 3 మంత్రులకు ఇన్ఛార్జి బాధ్యతలు అప్పచెప్పింది. 3 మంత్రులకు వర్క్ డివిజన్ చేశారు పీసీసీ చీఫ్. తుమ్మల నాగేశ్వరరావుకు వెంగళరావు నగర్, సోమాజిగూడ డివిజన్ల బాధ్యత ఇచ్చారు. ఇక పొన్నం ప్రభాకర్కు ఎర్రగడ్డ, యూసుఫ్గూడ డివిజన్లు, వివేక్ షేక్పేట్, రెహమత్ నగర్, బోరబండ డివిజన్ల బాధ్యత అప్పగించారు. కార్పొరేషన్ చైర్మన్లకు డివిజన్ల వారీగా బాధ్యతలు అప్పచెప్పారు. 3 మంత్రులు సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. గొర్రెల పంపిణీ స్కామ్లో దర్యాప్తును ఈడీ అధికారులు వేగవంతం చేశారు. ఓఎస్డీ కళ్యాణ్ను ఈడీ అదుపులోకి తీసుకుంది. విచారణ అనంతరం ఈడీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. ఓఎస్డీ కళ్యాణ్ ఇంట్లో భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. నగదుతో పాటుగా పలు డాక్యుమెంట్లు కూడా సీజ్ చేశారు. ఇంట్లో సోదాల అనంతరం కళ్యాణ్ను అదుపులోకి తీసుకున్నారు ఈడీ అధికారులు. పశుసంవర్ధక శాఖ మాజీ డైరెక్టర్ రామచందర్ నాయక్, కాంట్రాక్టర్ మైనుద్దీన్తో కలిసి కళ్యాణ్ అక్రమాలకు పాల్పడినట్లుగా గుర్తించారు. లిక్కర్ కేసులో సిట్ కట్టుకథలకు అడ్డు లేకుండా పోతుందని వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. జగన్పై విష ప్రచారమే కూటమి లక్ష్యమన్నారు. రాజకీయంగా జగన్ తనకు అడ్డు ఉండకూడదన్నదే చంద్రబాబు ఆలోచన అని అన్నారు. హైదరాబాద్లో పట్టుకున్నామని సిట్ చెప్తున్న 11 కోట్లను వైసీపీకి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ డబ్బు దొరికినా అది లిక్కర్ కేసుకు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. మేము అక్కడ రైడ్ చేసి పట్టుకున్నాం, వరుణ్ గారి దొరికాడని ఈ 50 లక్షలు మూట కట్టేసి పంపించేస్తున్నారని చెప్పి కూడా రేపు రాస్తారు. అంటే ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్మటాకి ఇంత సందు దొరికితే పని కట్టుకుని మషాలా కూరి ఈ వార్తలు రాయటం, ఇక 11 కోట్లు ఎవడియో పరమాత్ముడికి తెలియాలి. మీ ఇష్టం వచ్చిన కథలు సృష్టించండి. అంటే ఏదో రకంగా తప్పుడు సాక్ష్యాలు సృష్టించాలి, జైల్లో మగ్గదీయాలి. ఇటువంటి అంటే పోలీసు వ్యవస్థని దిగజార్చి రాజకీయ కక్షల కోసం, రాజకీయ లబ్ధి కోసం పోలీసు వ్యవస్థని దిగజార్చి ఈ రకంగా వాడుకోవటం అనేది చంద్రబాబు నాయుడు గారి నైజం పరాకాష్ఠకు చేరే పరిస్థితికి వచ్చేసింది. మాజీ మంత్రి అనిల్కు మరోసారి నోటీసులు అందాయి. ఆయనకు రెండోసారి నోటీసులు అందించారు కొవ్వూరు పోలీసులు. వచ్చే నెల 4న విచారణకు రావాలని నోటీసులు పోలీసులు పేర్కొన్నారు. టీడీపీ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే ప్రసన్న అనుచిత వ్యాఖ్యల కేసులో అనిల్ కుమార్ యాదవ్ ఏటుగా ఉన్నారు. అయితే ఈ కేసులో విచారణకు రావాలని పోలీసులు గతంలో నోటీసులు అందించారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. నెల్లూరు జిల్లాలో 96 కంపెనీలు క్వార్జ్ ఖనిజాన్ని ఎగుమతి చేస్తున్నాయని, కానీ వైసీపీ నేతలు తన కంపెనీలని మాత్రమే టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నారని వేమిరెడ్డి తెలిపారు. క్వార్జ్ ఫ్యాక్టరీ ద్వారా 1000 మంది కార్మికులకు ఉపాధి కల్పించాలనుకుంటే తనపైన ఎందుకు ఆరోపణలు చేస్తున్నారని వేమిరెడ్డి ప్రశ్నించారు. దోచేసుకుంటున్నాం అంటూ తనపై చేస్తున్న విమర్శలు తట్టుకోలేక ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లుగా తెలిపారు. రేపటి నుంచి దీనిపై మాట్లాడితే వారి కర్మకే వదిలిపెడుతున్నట్లుగా వేమిరెడ్డి తెలిపారు.
అనేసానని చెప్పి ఇక్కడ సైలెంట్ కావచ్చు, లేకపోతే ఇంకా కూడా మాట్లాడవచ్చు. కానీ పబ్లిక్ చెప్తుండా ఎవరో ఒకరు దీన్ని ఇంట్రెస్ట్ తీసుకొని దానికి కావాల్సిన కావాల్సిన నేను చేయగలుగుతాను. ఎందుకంటే మేము చాలా హోంవర్క్ చేసి ఉన్నాం. అసలు ఫ్యాక్టరీ ఏ సైజు పెట్టాలా, ఎంత ల్యాండ్ అవసరం, ఎంత నీళ్లు కావాలా, ప్రతిదీ నా దగ్గర ఉన్నాయి డీటెయిల్స్. ఇవన్నీ కూడా నేను సాయం చేయగలుగుతాను. ఎందుకంటే ఆల్రెడీ ఖర్చు పెట్టి ఒక టీం తయారు చేసి పంపించడం. సో డెప్త్ తెలియకుండా తోసేసుకున్నాము అని చెప్పి ఆ మాటలు ఇన్లాక నేనుగా ఈ క్వాడ్స్ అనేది చేయదలుచుకోలేదు. కానీ ఎవరైనా మంచి మనసు చేసుకొని మన జిల్లా కానీ రాష్ట్రంలో ఏపీ సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన ముగిసింది. సింగపూర్ పర్యటనపై చంద్రబాబు నాయుడు మంత్రుల బృందం సంతృప్తిని వ్యక్తం చేసింది. 4 రోజుల పాటు సింగపూర్లో సీఎం పర్యటించారు. ఏపీ అభివృద్ధికి రాష్ట్రంలో పెట్టుబడులే లక్ష్యంగా సాగిన ఈ 5 రోజుల పర్యటనలో 26 కార్యక్రమాల్లో చంద్రబాబు పాల్గొన్నారు. సింగపూర్లోని ముఖ్యమైన నేతలు, ప్రముఖ కంపెనీలతో సుదీర్ఘమైన కీలక సమావేశాలు నిర్వహించారు. సింగపూర్ పర్యటనపై పూర్తి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నట్లుగా ఏపీ సింగపూర్ సంబంధాల పునర్నిర్మాణం అవుతాయని చంద్రబాబు తెలియజేశారు. అనేక మంది మేధావులు వివిధ ఐటీ కంపెనీలతో విశాఖలో నిర్వహించే సదస్సుకు సింగపూర్లోని ప్రముఖ సంస్థలకు ఏపీ సీఎం ప్రత్యేకంగా ఆహ్వానించారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బిడదారి, జురాంగ్, టువాసు వంటి ప్రముఖ ప్రాజెక్టుల ఏపీ సీఎం సందర్శించి ఆ శాఖ అధిపతులను ప్రత్యేకంగా ఆహ్వానించారు. పారిశ్రామిక, ఐటీ, మారిటైమ్ రంగాల్లోని నిపుణులతో చర్చించి విశాఖని హైదరాబాద్ హబ్గా మార్చేందుకు అన్ని ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలియజేశారు. కర్ణాటక బెంగళూరులో ఆల్ ఖైదా లేడీ బాస్ అరెస్ట్ అయింది. షమా పర్వీన్ను గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అదుపులోకి తీసుకుంది. షమా పర్వీన్ పాకిస్తాన్తో నేరుగా టచ్లో ఉన్నట్లుగా గుర్తించారు. సోషల్ మీడియాలో ప్రభావితం చేసి ముస్లిం యువకులను షమా పర్వీన్ ఆల్ ఖైదాలో చేర్పిస్తున్నట్లుగా నిర్ధారించారు. శ్రీహరికోటలో జేఎస్ఎల్వి F-16 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. నిసర్ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపింది ఇస్రో. నిసర్ ఉపగ్రహాన్ని ఇస్రో, నాసా సంయుక్తంగా రూపొందించాయి. షార్లోని 2వ లాంచ్ ప్యాడ్ నుంచి రాకెట్ ప్రయోగం జరిగింది. నాసా జెట్ ప్రపల్షన్ ల్యాబొరేటరీ, ఇస్రో స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన నిసర్ ప్రపంచంలోనే మొట్టమొదటి డ్యూయల్ ఫ్రీక్వెన్సీ రాడార్తో పనిచేసే ఉపగ్రహం. దీనిలో ఎల్ బ్యాండ్, ఎస్ బ్యాండ్ టెక్నాలజీని ఉపయోగించి రాడార్ పల్స్ను భూమికి పంపిస్తుంది. ఇక నిసర్కు పగలు, రాత్రి అన్ని వాతావరణాల్లో కూడా ఫోటోలను తీసే సామర్థ్యం ఉంది. నిసర్ ఉపగ్రహం కక్షలోకి చేరుకున్నాక అడవులు, మైదానాలు, కొండచెరులు, పర్వతాలు, పంటలు, జలవనరులు, మంచు పర్వతాలు, మంచు ప్రాంతాలు ఇలా అన్నింటిని కూడా జల్లెడపడుతుంది. భూకంపాలు, వరదలు, వానలు, సునామీలు, కొండచెరులు విరుగుపడే ముప్పును, అగ్ని పర్వతాల పేలులను కూడా ముందస్తుగా గుర్తించి సమాచారాన్ని అందజేస్తుంది. విపత్తుల నిర్వహణకు నిసర్ మరింత సాయం అవుతుందని నిపుణులు చెబుతున్నారు.